500, 1000 నోట్ల రద్దు నిర్ణయంపై ఓవైపు జనాలు సానుకూలంగానే స్పందిస్తున్నప్పటికీ తగు జాగ్రత్తలు తీసుకోకుండా ఈ నిర్ణయం ప్రకటించడంపై తీవ్రమైన విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే సెలబ్రిటీలు చాలా వరకు ఈ నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు. బహిరంగ అయితే విమర్శలు ఏం చేయట్లేదు. అయితే తమిళ స్టార్ విజయ్ మాత్రం ప్రభుత్వ తీరును తప్పుపడుతూ స్టేట్మెంట్ ఇచ్చాడు. మోడీ సర్కార్ నిర్ణయం వల్ల దేశంలో 80% మంది జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటూ విజయ్ ఆవేదన వ్యక్తం చేశాడు. తగు జాగ్రత్తలు తీసుకోకుండా ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడంపై విజయ్ అసంతృప్తి వెళ్ళగక్కాడండోయ్. 20% మంది కోసం 80% మందిని ఇబ్బందులు పెడుతున్నారు. పెద్ద నోట్ల రద్దు వల్ల సామాన్య పౌరులే ఇబ్బంది పడుతున్నారు. నిజంగా నల్ల డబ్బు దాచుకున్న వారు మాత్రం సంతోషంగానే ఉన్నారు. కనీసం ముందు జాగ్రత్తలు కూడా తీసుకోకుండా ఇలా ప్రకటించడం సాధారణ ప్రజలందరినీ ఇబ్బందుల్లోకి నెట్టేసింది. ముందే అప్రమత్తమై ఉంటే ప్రజలకు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు అని విజయ్ అన్నాడు. పెద్ద నోట్ల రద్దు అంతిమంగా మంచి ఫలితం ఇచ్చేదే అయినా ప్రస్తుతం సామాన్య ప్రజలు మామూలుగా ఇబ్బందులు పడట్లేదు. ఈ నిర్ణయం మీద వ్యతిరేకంగా మాట్లాడితే నల్లధనం ఉండడం వల్లే ఇలా మాట్లాడుతున్నారన్న విమర్శలు వస్తాయేమో అని సెలబ్రిటీలందరూ సైలెంట్గా ఉన్నారు. కానీ విజయ్ మాత్రం ధైర్యంగా స్టేట్మెంట్ ఇచ్చలేండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.